సౌత్ వెస్టర్న్ రైల్వే యశ్వంతపుర జంక్షన్ కండల రాశారు. మేక్ ఇన్ ఇండియా లోగో ఇండియన్. స్నాక్స్ ఏమొచ్చినాయంటే ఒక సమోసా, తర్వాత ఏమో క్యారమిల్ పాప్కార్న్. అబ్బా పాప్కార్న్ ఫస్ట్ టైం ఇచ్చారండి. తర్వాత ఏమో ఇన్స్టెంట్ మసాలా టీ అండి, ఇది అండి మెయిన్, ఇది ఇచ్చారండి. తర్వాత ఒక చిక్కీ, తర్వాత ఒక మ్యాంగో జ్యూస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరొక కొత్త వ్లాగ్లో, అది కూడా మీ అందరి మనందరి ఫేవరెట్ ట్రైన్ వ్లాగ్లో అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి వెరీ వెరీ స్పెషల్ ట్రైన్ అండి. నేను కూడా చాలా రోజుల నుంచి ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈరోజు నా అదృష్టం దొరికిందండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏ వందే భారత్ అనుకుంటారు? యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ 29th వందే భారత్ ఎక్స్ప్రెస్. చూడండి, నేను ప్రజెంట్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ ఉన్నా అండి. ఇప్పుడు నేను స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి కలుస్తానండి. సరేనా? ఇక్కడ చూసారా మీరు బ్యాక్ సైడ్? ఇది మన యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ అండి. ఇది రైల్వే స్టేషన్ అండి. మీరు మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అవ్వగానే రైల్వే స్టేషన్ ఎంట్రీ అవుతారండి. చాలా ఈజీ అండి ప్రాసెస్ మాత్రం. కానీ చూసారా స్టేషన్ అయితే ఎంత బాగుందో? సేమ్ ఎయిర్పోర్ట్లా ఉందండి. ఎస్ఎంవిటీయే బాగుంది అనుకుంటే ఎస్ఎంవిటీ కంటే చాలా బాగుందండి. వావ్, భారత్ మాతాకి జై. యశ్వంత్పూర్ స్టేషన్ చూడండి, బయట ఎంత బాగుంది అసలు. ఎయిర్పోర్ట్లా లుక్ చూడండి, ఎయిర్పోర్ట్ లాగా ఉందండి బాబు. చాలా బాగుంది చూడడానికి అయితే. సౌత్ వెస్టర్న్ రైల్వే యశ్వంత్పుర జంక్షన్ కన్నడ రాశారు, హిందీలో రాశారు, ఇంగ్లీష్లో రాశారు అనమాట. ఈ యశ్వంత్పూర్ కూడా బెంగళూరు సిటీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ ఇంపార్టెంట్ స్టేషన్ అండి. మెయిన్ స్టేషన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ అండి. సెకండ్ యశ్వంత్పూర్ అండి. థర్డ్ ఏమో బెంగళూరు కంటోన్మెంట్ అండి. ఫోర్త్ ఏమో కృష్ణరాజపురం అండి. ఫిఫ్త్ ఏమో బనస్వాడి అండి. సిక్స్త్ అండి ఎస్ఎంవిటీ బెంగళూరు స్టేషన్ అండి. అదే నేను మొన్న 2 months బ్యాక్ నేను కవర్ చేశాను కదా ఎస్ఎంవిటీ హౌరా ఎక్స్ప్రెస్. అప్పుడు నేను ఎస్ఎంవిటీ రైల్వే స్టేషన్ మొత్తం కవర్ చేశాను. ఒకసారి చూడకపోతే చూడండి, సరేనా? కానీ యశ్వంత్పూర్ కూడా చాలా డెవలప్ అయిందండి. నిజంగా చెప్తున్నా, ఈ స్టేషన్కి వచ్చి దగ్గర నేను 10 years అయిందండి. 10 yearsలో చాలా డెవలప్ అయింది స్టేషన్ అయితే. ఆ మెట్రో స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా బాగుందండి. మనం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చూడండి, ఇదే మన యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అనండి. అదేమో రిజర్వేషన్ ఆఫీస్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఎంటర్ అవుతున్నాం అండి. చూడండి, ఇప్పుడే మనం ప్లాట్ఫామ్ నెంబర్కి 6కి ఎంటర్ అయినామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఒక ట్రైన్ ఉంది కదా, ఇదే యశ్వంత్పూర్ హజరత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ఏమో యశ్వంత్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తా అండి. హజరత్ నిజాముద్దీన్ ఎక్కడ అంటే ఢిల్లీ అనమాట. చూడండి, ఇక్కడ జనహార్ ఉంది, ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. అక్కడ ముందుకెళ్ళి చూడండి, ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉందండి అక్కడ ముందులో. చాలా బాగుందండి. ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి చూడండి లెఫ్ట్లో. స్టేషన్ అయితే చాలా బాగుందండి బాబు. ఇదేమో వెయిటింగ్ రూమ్ అండి. అది ఏసీ వెయిటింగ్ రూమ్ అండి. నార్మల్ అది ఏసీ అనమాట. ఇప్పుడే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 6లో కనుక్కున్నా అండి మన ట్రైన్ ఎక్కడికి వస్తుందని చెప్పి. అక్కడ స్టాఫ్ ఏం చెప్పారంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కోసం చెప్పారనమాట. అందుకే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తున్నాను అనమాట. నేను లంచ్ కోసమని అట్టిపల్లి తీసుకున్నాను అనమాట. సింపుల్ లంచ్ అనమాట. ఈరోజు ట్రావెలింగ్ చేస్తున్నాను కదా, ఎక్కువ తినబుద్ధి కావట్లేదు. ఇదేనండి మనం ట్రావెల్ చేయబోయే వందే భారత్ అనమాట. యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చానో లేదో, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ రెడీగా ఉందండి. అదే అండి మన ఇండియాస్ 29th వందే భారత్. అదే మన యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్. ట్రైన్ నెంబర్ 20704. ఈ వందే భారత్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇది ఒక మినీ వందే భారత్ అండి. ఇంతకుముందు నేను ట్రావెల్ చేసే కదా వందే భారత్స్, అవి 2 పెద్దవన్నమాట. 16 coaches వందే భారత్స్ అనమాట. ఏది గాంధీనగర్ విశాఖపట్నం, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఏమో 16 coach అనమాట. ఇది మాత్రం 8 coach అనమాట. ప్రజెంట్ 8 coaches పెట్టారండి. రేపు పొద్దున డిమాండ్ పెరిగింది అనుకోండి, పక్క దీన్ని కూడా 16 coach చేస్తారనమాట పక్క. ఇప్పుడే మన కోచ్కి ఎంటర్ అవుతున్నాము. మన కోచ్ ఏమో C2 అండి. మన సీట్ నెంబర్ ఏమో 3 అనమాట. సెన్సార్ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇది మన సీట్ నెంబర్ అండి. కరెక్ట్ డోర్ దగ్గర మన సీట్ నెంబర్ మన సీట్ వచ్చిందనమాట. ఇది మన కోచ్ అనమాట. చాలా బాగుందండి చూడండి, కలర్ఫుల్గా రెడ్ కలర్ సీట్స్.
మొత్తానికి మన ట్రైన్లో కోచ్లోకి వచ్చేసాయండి. మన కోచ్ ఏమో సీట్ నెంబర్ 323 చూసారా, కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ లోపల ఇంటీరియర్స్ అని చూపిస్తాను మీకు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం. సరేనా, నేను మన వందే భారత్ ఫీచర్స్ చూపిస్తానండి. ఇదేమో డిస్ప్లే అండి, మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ, టైం ఎంత, డేట్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ మొత్తం చూపిస్తాను ఈ డిస్ప్లేలో. తర్వాత ఇది ఆటోమేటిక్ సెన్సార్ డోర్ అండి. తర్వాత ఏమో ఇక్కడ చూడండి, ఇది ఫుడ్ ట్రే అనమాట. ఫుడ్ ట్రే మన ఫుడ్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు ట్రే. తర్వాత ఇక్కడ లగేజ్, ఇది మన బుక్స్ ఏం పెట్టుకుని ర్యాక్ ఇచ్చారండి. తర్వాత కింద ఫుడ్ హోల్డర్ ఉందండి. ఫుడ్ హోల్డర్ కదా, ఇక్కడ చూడండి కింద ఇది మెయిన్ అండి, ఛార్జింగ్ సాకెట్ కింద ఉందండి. నార్మల్ ట్రైన్తో మనకి ఛార్జింగ్ సాకెట్ పైన ఉంటుంది కదా, ఇంకా మనకి వందే భారత్లో మాత్రం కింద ఉందండి. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, యూఎస్బీ పోర్ట్ రెండు పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ చూడండి పైన లైట్, ఇది కూడా చూడండి, మనం చేయి పెడితే అలా ఆన్ అయిపోద్ది అనమాట. మొత్తం మన చైర్ కార్ కోచ్లో 78 సీట్స్ ఉన్నాయండి. 3+2 కాంబినేషన్ అండి. ఇటు అని అలారం అండి, ఫైర్ అలారం ఇచ్చారు. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అనమాట. మొత్తం మన కోచ్లో 2 సీసీ కెమెరాస్ ఉన్నాయండి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉందండి. 2 సీసీ కెమెరాస్ ఉన్నాయండి ట్రైన్లో. సెకండ్ పైన లగేజ్ లాగా అనమాట. మన లగేజ్ ఎంత పెట్టి ఫ్రీగా పెట్టుకోవచ్చు. ట్రైన్ మొత్తం ప్యాక్ అయిపోయిందండి, ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ అంతా. ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మన కోచ్ లోపల ఫీచర్స్ ఏమైనా చూపించా కదా, ఇప్పుడు మన కోచ్ బయట ఫీచర్స్ ఏమైనా చూపిస్తాగండి ఇప్పుడు కదా. మన కోచ్ బయట చూడండి, ఫైర్ ఎస్టికేట్స్ ఉన్నాయి, 2 ఫైర్ ఎస్టికేట్స్ ఉన్నాయండి. తర్వాత ఏమో ఇక్కడేమో హాట్ వాటర్, నార్మల్ వాటర్ బటన్స్ ఉన్నాయండి. పవర్ ఆన్, హీటర్ ఆన్. ఇది హాట్ వాటర్ బాయిలర్ అండి. ఇక్కడ ఈ ట్యాప్లో హాట్ వాటర్ వస్తాయి, ఈ ట్యాప్లో నార్మల్ వాటర్ వస్తాయండి. తర్వాత ఏమో మన ట్రైన్లో ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ని కూల్ చేయడానికి, హాట్ చేయడానికి ఫ్రిడ్జెస్ కూడా చూడండి ఇక్కడ. ఈ డీప్ ఫ్రిడ్జ్ ఇది, ఇదేమో ఫ్రిడ్జ్ అండి. ఇవన్నీ ఫ్రిడ్జెస్ అండి. కింద పైన ఇవన్నీ బాయిలర్స్ అండి. మన ఫుడ్ అని దీనిలో వెయిట్ చేస్తారండి. ఇప్పుడు దాకా మన వందే భారత్ యొక్క చైర్ కార్ యొక్క ఇంటర్వ్యూ చూపించాను కదా, నేను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూ చూపిస్తానండి. ఈ ట్రైన్లో మొత్తం 8 కోచెస్ ఉన్నాయండి. అదే మినీ వందే భారత్ అని చెప్పాను కదా, 7 చైర్ కార్ కోచెస్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అనమాట. అది కూడా చూపిస్తాగండి ఇప్పుడు. ఇదే మన వందే భారత్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అండి. మన చైర్ కార్లు ఎలా అంటే 3+2 కదా, ఎగ్జిక్యూటివ్లో 2+2 అనమాట. ఎగ్జిక్యూటివ్ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం చైర్ సైజ్ పెద్దగా ఉంటుంది, కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనమాట. చూసారా, 2+2 ఉంది. సో సీట్ సైజ్ పెద్దగా ఉంటుంది, ప్లస్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మన యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క కాస్టింగ్ చెప్తానండి. చైర్ కార్ కాస్టింగ్ ఏమో అంటే 600 రూపీస్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కాస్ట్ ఏమో 3000 రూపీస్ అండి. యాక్చువల్గా నాకు ఎగ్జిక్యూటివ్ ట్రై చేయాలనిపించింది, కానీ 3000 రూపీస్ అంటే మరీ ఎక్కువ అండి. ఆ 3000 పెట్టే బదులు ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు మనం, అందుకే చైర్ కార్లు వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ టైం ఏమో 2:59 అండి. మన ట్రైన్ ఏమో ఇక్కడ యశ్వంత్పూర్ నుంచి 2:45 డిపార్ట్ అవుతుందండి. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నమాట మనకు. చూడండి, మన ట్రైన్ ఇంకా స్టార్టే కాలేదు, అప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఇచ్చారు. ట్రైన్ స్టార్ట్ కాకముందే న్యూస్ పేపర్ ఇచ్చారు మనకు. ఇక న్యూస్ పేపర్ సర్వ్ చేస్తారు అందరు. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే. అయ్యా, ఇప్పుడే మన సీట్ మీదకి వచ్చి రిలాక్స్ అవుతున్నా అండి. సీట్ మాత్రం చాలా బాగుంది తెలుసా. ఇంతకుముందు చూసారా, నేను చెప్పే కదా గాంధీనగర్ వందే భారత్, తర్వాత సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్, దానిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు కలర్స్ ఇలానే ఉండేవండి. సేమ్ రెడ్ కలర్ ఉండేది. నార్మల్ చైర్ కార్ బ్లూ ఉండేదండి, కానీ దీనిలో రివర్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో ఏమో బ్లూ ఉంది, నార్మల్ చైర్ కార్లో రెడ్ ఉందండి. కానీ ఈ చైర్ కార్ సైజ్ కూడా చాలా బాగుంది తెలుసా. స్పాంజ్ చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంతకు ముందు కూర్చున్న ట్రైన్స్ కానీ చాలా బాగుంది తెలుసా ఇది. కానీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అంత అనిపించలేదు నాకు, అంత వర్త్ అనిపించలేదు. కానీ ఇది చాలా బాగుందండి. ఇంకో లక్ ఏంటంటే చెప్పినా కదా, ఇప్పుడు చైర్ కార్లో మనకి 3+2 కాంబో కదా, నాకు లక్కీగా 2+2 కాంబో దొరికింది లాస్ట్లో. దానివల్ల ఏంటంటే మిడ్ సీట్ లేదు కాబట్టి మాటికి లెక్చర్ ఇబ్బంది, వెళ్ళే ఇబ్బంది ఉండదన్నమాట. మంచి 5 సీట్లు కూర్చోవచ్చు మనం. చాలా బాగుందండి ఇదైతే. నాకు లక్కీగా 5 సీట్ కూడా దొరికింది, డోర్ ముందు దొరికింది సారా. కోచ్ మాత్రం ఆల్మోస్ట్ బెంగళూరులోనే ప్యాక్ అయిపోయిందండి మన కోచ్ మొత్తం. ట్రైన్ మొత్తం ఫుల్ ఉంది తెలుసా. ఇది వీకెండ్ కదా, అందుకే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల, అది కూడా వీకెండ్ అవ్వడం వల్ల ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందండి. ట్రైన్ ఆట్ టైంలో స్టార్ట్ చేశారు, ట్రైన్లో ఎవరు ఎక్కరు అంత రెస్పాన్స్ కదా అన్నారండి. చూసారా, ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం 3 స్టేట్స్ కవర్ చేస్తారండి. కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ప్లస్ ఈ ట్రైన్ ఏమో మన కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరుని, అది యశ్వంత్పూర్ బెంగళూరుని, తర్వాత మన తెలంగాణ క్యాపిటల్ అయిన కాచిగూడ హైదరాబాద్ని కనెక్ట్ చేశాను అనమాట. 2 ఐటీ సిటీస్కి ఇది మెయిన్ ట్రైన్ అనమాట. అలాగే హైదరాబాద్ టు బెంగళూరుకి ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట ఇది. ఈ ట్రైన్ ఖాళీ హైదరాబాద్ బెంగళూరు 8 hours 30 minutes తీసుకుంటుంది అంతే. ఈ ట్రైన్ ఇప్పుడు మనం బెంగళూరు దాటినాక ఫస్ట్ స్టాప్ ఏమో ధర్మవరం అండి, తర్వాత అనంతపూర్ అండి, తర్వాత ఏమో కర్నూలు అండి, తర్వాత మహబూబ్ నగర్. హైదరాబాద్ టు బెంగళూరు మధ్యలో ఈ ట్రైన్కి మొత్తం 4 stops ఉన్నాయన్నమాట. మీరు హైదరాబాద్ బెంగళూరు అంటే కన్ఫ్యూజ్ కాకండి. యశ్వంత్పూర్ ఏమో బెంగళూరులో ఉండి, కాచిగూడ ఏమో హైదరాబాద్ ఉంది, అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే మనకి 500 ml వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు చూసినారా. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇచ్చారు, తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ట్రైన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఇది అటాచ్ ఇలా ఫిక్స్ ఉందన్నమాట. పైకి లేపడానికి కింద లేపడానికి అవ్వట్లేదు అనమాట. మీకు ఒక్క మిడిల్ మాత్రమే కింద లేపడానికి అవుతుంది తప్ప ఇది స్టార్టింగ్ మాత్రం కింద లేపడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఫుడ్ రేట్ డౌన్ చేసినప్పుడు కూర్చోడానికి చాలా కష్టమవుతుంది అనమాట ఈ ట్రైన్లో. డిఫరెన్స్ సార్ ఎంత బాగుంది పైకి వెనకనే. కరెక్ట్ డోర్ దగ్గర నా సీట్ అండి. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూసారా, లైట్ బ్లింక్ అవుతుందంటే మరి కొంచెం డోర్ క్లోజ్ అయిపోయింది. కరెక్ట్గా 2:44కే డోర్ క్లోజ్ అయిపోయిందండి. అంటే ట్రైన్ డిపార్ట్ అయ్యే 1 minute ముందే డోర్ క్లోజ్ అయిపోయింది చూసారా. ఎప్పుడైనా వందే భారత్, తేజస్ ఇలా ఆటోమేటిక్ డోర్స్ ఉన్న ట్రైన్ ఎక్కేటప్పుడు ముందే ఎక్కేయండి. 2 minutes ముందు ఎక్కండి, 2 minutes ముందుకి పోండి. అర్థమైందా? టైం దగ్గర వెయిట్ చేయకండి. చూసారా ఇలా ఒక్కసారి డోర్ క్లోజ్ అయితే తీయడం అస్సలు కాదండి. ఇంకోటి ఏంటంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే 3 minutes ముందు ఎలర్ట్ మీద ఇచ్చారు మనకి. మళ్ళీ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది యశ్వంత్పూర్ నుంచి. మన ట్రైన్ యశ్వంత్పూర్ నుంచి డిపార్ట్ అయిపోయింది షాపు 2:45కి. బాయ్ బాయ్ యశ్వంత్పూర్ జంక్షన్. ఇక్కడ డోర్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి మనకి బయటకు వెళ్ళి వీడియో చేయడం కావదండి. ఏదైనా ఇక్కడ తీయాల్సిందే వీడియో. మన యశ్వంత్పూర్ నుంచి మొత్తం 3 lanes ఉంటాయండి. 1 lane ఏమో టువర్డ్స్ మైసూర్, 1 lane ఏమో టువర్డ్స్ తుమ్కూర్ అండ్ 1 lane టువర్డ్స్ యలహంక. ఇప్పుడు మనం వెళ్ళే లైన్ అండి. కానీ ఏం పర్లేదు, నాకు రిజిస్ట్రేషన్ అయిందా అని క్యూరియాసిటీ. మొత్తానికి మన ట్రైన్ స్పీడ్ ఎందుకుందండి మంచిగా, మన వందే భారత్ ఎక్స్ప్రెస్. మాలాఫేషియా అండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అనమాట. అది యలహంకలో ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ కనిపిస్తుంది ఇప్పుడు మనకి. అది మాలాఫేషియా అనమాట. అది ఫీనిక్స్ మాల్, దాన్ని ఫీనిక్స్ మాల్ కూడా అంటారు. ట్రైన్ స్టార్ట్ అయింది లేదా మన టీటీ గారు కూడా వచ్చారండి మళ్ళీ చెక్ చేయడానికి అప్పుడే వితిన్ ఫ్యూ సెకండ్స్లో. ఓ ఇక్కడ మనకు ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఇది ఓ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. అస్సలు కనిపించట్లేదే. సరిగ్గా ఇప్పుడు మన ట్రైన్ యలహంక వెళ్తుంది అనమాట. యలహంక ముందు లైన్ చూస్తారు కదా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ లైన్ అనమాట. ఇది యలహంక ముందు లైన్ వస్తుంది. ఈ లైన్ జాయిన్ అవుతుంది మనకి. మన ట్రైన్ ఏమో ఇప్పుడు యలహంకని మెల్లగా స్కిప్ చేస్తుందండి. మనం యలహంక స్కిప్ చేస్తున్నాం అనమాట. ఈ యలహంక కూడా బెంగళూరు కింద వస్తుంది. మొత్తానికి యలహంక దాటిపోయింది. బాయ్ బాయ్ యలహంక. యలహంక దాటాక మన ట్రైన్ స్పీడ్ 104, 103, 101, మ్యాక్స్ స్పీడ్ 110 అనమాట. ఎందుకంటే ఈ రూట్ ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి ఈ రూట్లో ట్రైన్ మ్యాక్సిమం పర్ మినిట్ స్పీడ్ 110 అనమాట. చూద్దాం ఎక్కడ 130 అప్డేట్ చూపిస్తాం మీకు. మ్యాక్స్ ఈ రూట్లో 130 పోదు, ఎందుకంటే ఇంకా అప్డేట్ కాలేదు ఇంకా రూట్ ఇలా అయినందుకే. మ్యాక్స్ 110 దాకా వెళ్తాండి అంతే, అందుకని ఎక్కువ వెళ్దాం. ఇప్పుడే చూసారు కదా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రూట్లో మ్యాక్స్ 110 లిమిట్ మాత్రమే వెళ్తుంది. అందువల్ల 8 hours 30 minutes పడుతుంది. అదే 130 లిమిట్ ఇచ్చారనుకోండి ఇంక 6-7 hours వెళ్ళిపోవచ్చు మనము బెంగళూరు టు హైదరాబాద్. చూద్దాం ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఇంకా రూట్. ఇంకా ఈ రూట్ ఈ సెక్షన్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇంకా ఈ బెంగళూరు గుంతకల్ సెక్షన్ ఒక్కసారి అప్డేట్ అయిందనుకోండి ఇంకా మన ట్రైన్ ఇంకా స్పీడ్కి వెళ్తుంది అనమాట.
అంటే కోచిపేటకి వచ్చానండి. చూడండి ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఇక్కడ సీసీ కెమెరా ఉంది. వీళ్ళు మన స్టాఫ్ అనుకుంటా. మొత్తానికి మన వందే భారత్ మంచి ఊపు అందుకుందండి, సూపర్గా వెళ్తుంది అనమాట. మన వందే భారత్ వారంలో ఒక్కరోజు నడదండి. ఏ వారము? బుధవారం నడదనమాట. మిగతా అన్ని రోజులు నడుస్తాయి అనమాట. ట్రైన్ దొడ్డబల్లో బాయ్ బాయ్ దొడ్డబల్లాపూర్. గౌరీ బిజినెస్ మధ్యలో ఈ విలువ చాలా బాగుంటుందండి అసలు. ఆ వ్యూ చూడండి ఎంత బాగుంటుంది అసలు. ఆ వ్యూ చూడండి అసలు ఇది మాత్రం 8 feet ఉంది. ఈ వ్యూ అయితే ఎంతో బాగుంది సార్. అలా ట్రైన్ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ అండి అసలు. వావ్ 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 వావ్. ఇంతకుముందు నేను ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యూ కవర్ చేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా నాకు అవకాశం లభించింది కవర్ చేయడానికి. ఈ వ్యూ ఎన్నిసార్లు కవర్ అయితే కవర్ చేయాలనిపిస్తుంది నాకు, అంత బాగుంటుంది ఈ వ్యూ అయితే. కళ్ళ ముందు ఒక లేక్ చూసారా? అదే మాకల్లదుర్గ లేక్ అండి. మాకల్లదుర్గ స్టేషన్ క్రాస్ అయిన వెంటనే వస్తుంది ఆ లేక్. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఈ లేక్ వ్యూ మిస్ కాకండి. లేక్ వ్యూ చాలా బాగుంటుంది అసలు. నాకైతే ముందు కొండ, పక్కన చెరువు, అసలు ఎంత పక్కన రోడ్డు లేదు అసలు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3:50 అయిందండి. మన స్నాక్స్ వచ్చేసినాయండి. చూడండి మన స్నాక్స్ అండి. మన స్నాక్స్ ఏమొచ్చినాయంటే ఒక సమోసా, తర్వాత ఏమో క్యారమిల్ పాప్కార్న్. అబ్బా పాప్కార్న్ ఫస్ట్ టైం ఇచ్చారండి. తర్వాత ఏమో ఇన్స్టెంట్ మసాలా టీ అండి. ఇది అండి మెయిన్, ఇది ఇచ్చారండి. తర్వాత ఒక చిక్కీ, తర్వాత ఒక మ్యాంగో జ్యూసు, తర్వాత ఏమో ఒకటి కెచప్ ఇచ్చారండి. ఇవి మన ఈవినింగ్ స్నాక్స్ అండి, వందే భారత్ స్నాక్స్ అనమాట. సమోసా మాత్రం చాలా బాగుందండి అసలు. చిన్న చిన్న హాట్ వేడి వేడి సమోసా అండి, చాలా బాగుంది. సమోసా పాటు టీ ఇచ్చారండి, మసాలా టీ ప్రీమిక్స్. నేనంటే కాఫీ అడిగితే కాఫీకి దొరుకుతారని చెప్పాను అనమాట. కానీ స్టాఫ్ మాత్రం చాలా బాగున్నారండి, వెల్ బిహేవ్ స్టాఫ్ అనమాట, చాలా బాగున్నారు, ఫ్రెండ్లీగా. ఈ క్యారమిల్ పాప్కార్న్ అండి ఇంతవరకు ఏ వందే భారత్ లెవెల్ అనమాట. క్యారమిల్ చూడడానికి మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పక్క క్యారమిల్ పాప్కార్న్. ఇంకోటి ఈ మసాలా ప్రీమిక్స్ చూసారా? ఇది కూడా మసాలా ఇన్స్టెంట్ ప్రీమిక్స్. ఇది కంపెనీ రుచోక్స్ అంట. ఇది ఈ ప్రీమిక్స్ టీ అనేది మాత్రం మనకి వందే భారత్ తేజస్ తప్ప ఏ దేనిలో దొరకదండి. ఇప్పుడు రాజధాని దురంతో కూడా ప్రీమిక్స్ ఇది సరే ప్రీమియం ట్రైన్లే, కానీ దానిలో ఇవి ఇవ్వరండి. శతాబ్దులు కూడా ఇవ్వరండి మనకి. ఖాళీ నేను ఇంతకుముందు చేసిన కదా, ట్రావెల్ చేసిన కదా వందే భారత్, తర్వాత ఏమో ఈ ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ IRCTC తేజస్ ఎక్స్ప్రెస్, ఆ ట్రైన్స్లో మాత్రం ఇలాంటి ప్రీమిక్స్ ఇస్తారనమాట. ఇంక దేనిలో ఇవ్వరు. ఇప్పుడు మనకి వాడు టీచర్ కదా, టీ కాకుండా కాఫీ ఆప్షన్ కూడా ఉంది. మనం కాఫీ తాగాలంటే కాఫీ కూడా ఇస్తారనమాట వాళ్ళకి. కానీ స్టాఫ్ మాత్రం మంచి వెల్ బిహేవియర్ స్టాఫ్ అండి. చూడండి మన ట్రైన్ హిందూపూర్ స్కిప్ చేస్తుంది. హిందూపూర్ అంటే మన ట్రైన్ ఇప్పుడు ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయింది, కర్ణాటక నుంచి. ఇప్పుడు హిందూపూర్ నుంచి మొత్తం ఆంధ్రానే అండి. మన ట్రైన్ కర్ణాటక క్రాస్ అయిపోయింది. ఇప్పుడు హిందూపూర్ నుంచి కర్నూలు దాకా మొత్తం ఆంధ్రానే అండి. ఇంటికి తాగడానికి కప్పు హాట్ వాటర్ ఇచ్చారనమాట, స్పూన్ ఇచ్చింది. మనకి ఏంటంటే ఈ ప్రీమిక్స్ ఉంది కదా, దీనిలో మిల్క్ పౌడర్, షుగర్ అంతా యాడ్ ఉంటుంది అనమాట. జస్ట్ ఇది కలుపుకుంటే అయితే బాగుంటుంది. ఇది చెప్తున్నా కదా అండి, ట్రైన్లో దొరికే నార్మల్ టీ కంటే ఇది 100 రెట్లు బెస్ట్ అండి. మన ప్రశాంతి వెళ్ళినప్పుడు కూడా ఇదే తాగినా అనమాట. అంటే మన టీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు. చెప్తున్నా కదా, ఈ ట్రైన్లో దొరికే ప్రీమియం టీ నాకు చాలా ఇష్టం అండి. మనకి దీనిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, మసాలా, జింజర్, ఏలాచి ఫ్లేవర్ ఉంటుంది. నేనేం ఫ్లేవర్ తీసుకున్నా అంటే మసాలా ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. జింజర్ మసాలా కాకుండా మనకి జింజర్, ఏలాచి ఫ్లేవర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇలా బాగా మిక్స్ చేసి ఎప్పుడైనా సరే ఈ ప్రీమిక్స్ టీ కలుపుకున్నప్పుడు వాటర్ తక్కువ వేసుకోండి. ఎంత తక్కువ వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ యశ్వంతపూర్, ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మనం వందే భారత్ దాకా స్టాప్ అయిపోయింది. క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా
మన యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క వ్లాగు ఒక పాటను ముగిద్దాం అనుకున్నా అండి. కాకపోతే ఈ ట్రైన్ జర్నీని ఫస్ట్ టైం చేయడం వల్ల కొన్ని ఎక్కువ చూపించడం వల్ల అలా వీడియో లెంగ్త్ పెరిగిపోతూ ఉందండి. ప్రస్తుతానికి యశ్వంత్పూర్ నుంచి హిందూపూర్లో మన స్నాక్స్ బ్రేక్ వరకు చూపించానండి పార్ట్ 1. తర్వాత పార్ట్ 2లో కాక్పిట్ వ్యూ, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, డిన్నర్ వ్యూ, తర్వాత మన హైదరాబాద్ రీచ్ అనేది మొత్తం చూపిస్తారన్నా. ఇప్పటిదాకా మీరు పార్ట్ 1 ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే నా గురించి నా ఇన్స్టాగ్రామ్లో శ్రీకర్ పాలవలస ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి సరేనా.